చాలా కష్టపడి చేసాం. అంటే ఫస్ట్ మీట్ ఇది, ప్రెస్ మీట్. ఈ స్టేజ్ మీద నిలబడగానే ఒక 15 ఇయర్స్ బ్యాక్ జర్నీ మొత్తం గుర్తొస్తుంది ఇప్పుడు. సో 15 ఇయర్స్ నుంచి ఏదైతే డ్రీమ్ ఉందో రైట్ నౌ కొంచెం నర్వస్ ఉంది. సో ఈ సినిమా గురించి ముందు మాట్లాడుకోవాలంటే గోపి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే స్టార్టింగ్ నుంచి ఆయన కెరీర్ నుంచి కూడా నేను చూస్తుంటే కొత్త వాళ్ళందరికీ ఎవరైనా ఆపర్చునిటీస్ ఎక్కువ ఇస్తున్న బ్యానర్ అని ఉన్నదంటే అది లక్కీ మీడియా. మీకు తెలుసు, లక్కీ మీడియా అనే సంస్థ నుంచి రైట్ నో ఇప్పుడు ఎంతమంది టెక్నీషియన్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఎంత పెద్ద స్టేజ్లో ఉన్నారో మీకు అందరికీ, మీడియా అందరికీ తెలుసు. సో ఆయన బ్యానర్లో చేయడం అనేది ద లక్కీయెస్ట్ థింగ్ ఫర్ మీ. అండ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఆల్మోస్ట్ 6 ఇయర్స్ జర్నీ ఇది. సో షూట్ అంతా అయిపోయింది. April 12th రిలీజ్ అని చెప్పి అనౌన్స్ చేశారు. కొంచెం నర్వస్ ఉంది, బాగా కూడా ఉంది. సో ఒక బయటికి వస్తున్నాం అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా. సో ఈ మూవీ జర్నీలో సపోర్ట్ చేసిన మెయిన్ హీరోస్ 4 ఉన్నారు: హర్ష, సుప్రజ్, తరుణ్ అండ్ సందీప్. థ్యాంక్ యూ. అండ్ సోను సార్ చెప్పినట్టు ఫస్ట్ నేను ఓకే చేసిన హీరోయిన్ సోను, దాని తర్వాత మేఘా, ఖుష్బు అండ్ నువేక్ష. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సంతోష్ అన్న. 2 years బ్యాక్ కలిసినాం. ఈ సినిమాకు ఒక మంచి డిఓపి కావాలి. సో దాని గురించి వెతుకుతున్నప్పుడు ఐ మెట్ హిమ్. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆయనతో వర్క్ చేయడం. చాలా నేర్చుకున్న ఈ ప్రాసెస్లో. ప్రాసెస్ నుంచి నేర్చుకున్నంత ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినాం. మీరు చూశారు టీజర్ అండ్ సాంగ్ కావచ్చు, రేపు రిలీజ్ అయిపోయే టీజర్ కూడా చూశారు. మీకు నచ్చింది అనుకుంటా. సినిమా అయితే హిట్, ఇదైతే కన్ఫర్మ్. అది ఎంత పెద్ద హిట్ అవుద్ది అనేది మీడియా మీ చేతిలో ఉంది. ఎంతవరకు రీచ్ చేయాలో అంతవరకు రీచ్ అయ్యేటట్టు కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే కొత్త వాళ్ళు అంటే కంటెంట్ కొత్త వాళ్ళతో సినిమా చేయాలి, దాన్ని రిలీజ్ చేయాలంటే బయట జరుగుతున్న యుద్ధం ఏదవుతుందో మీకు తెలుసు. దాంట్లో ఎక్కువ బ్యాకప్ ఇచ్చి కొంచెం సపోర్ట్ చేస్తున్న వాళ్ళు మీరు ఒక్కరే. సో మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. రోటీ కప్డా రొమాన్స్ అనగానే బయట రూమర్ కొంచెం ఉంది. అంటే ఏంటంటే రోటీ కప్డా రొమాన్స్ అంటే ఏదో కామెడీ ఫిలిము, ఏదో ఉంటుంది, ఏదో కైండ్ ఆఫ్ ఒక వైబ్ ఉంది. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇట్స్ ఎ ప్యూర్ ఫిలిం. లవ్ అనే ఫీలింగ్ ఎక్కడైతే నుంచి స్టార్ట్ అయిందో, ఆ లవ్ అనే ఎక్స్పీరియన్స్ని ఎవరైతే ఫీల్ అయ్యారో వాళ్ళందరూ ఈ సినిమా కనెక్ట్ అవుతారు. ఆ ఏజ్ గ్రూప్ అనే రిస్ట్రిక్షన్ లేదు. లవ్ అని ఎవరైతే వాళ్ళ లైఫ్లో ఏదో ఒక టైంలో లవ్ చేసిన వాళ్ళందరూ ఈ సినిమా కనెక్ట్ అవుతారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు లవ్ చేసిన ఎవరైతే వాళ్ళ లైఫ్లో ఉన్నారో వాళ్ళు తప్పకుండా గుర్తొస్తారు. ఇంకా మాట్లాడాలి. సారీ మీకు కొంచెం లేట్ అవుంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. యా, బాయ్.